పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనకు మన ప్రభువుని గురించినటువంటి సువిశేష పట్టణము మత్తయి వార్త 21వ అధ్యాయము 33వ వచనం నుంచి 46వ వచనం వరకు. ఈ యొక్క సందేశాన్ని చదివి ఒక్కొక్క విషయం కూలంకుషంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పవిత్రాత్మ సర్వేశ్వరుని యొక్క శక్తి ద్వారా. మరి యొక్క ఉపమానమును ఆలకింపుడు. యజమానుడు ఒకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచె వేయించెను. గానుగ కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు కౌలు ఇచ్చి దూరదేశమునకు వెళ్ళెను. ద్రాక్ష పండ్లు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుకుంటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కానీ వారు యజమానుని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరికి రాళ్ళ దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందరి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వారిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరించరని తలంచి అతన్ని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూసి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతడిని తుదముట్టిద్దాము రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొనిరి. వారిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమి చేయను అని యేసు శిష్యులను ప్రశ్నించెను. ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గొత్తకిచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖనమును ఎన్నడూ చదవలేదా? ఇల్లు కట్టువాడు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను. ఇది ప్రభువు ఏర్పాటు. ఇది ఎంత ఆశ్చర్యకరము! అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగించబడి తగిన ఫలమునిచ్చేవానికి ఇవ్వబడునని నేను మీతో చెప్తున్నాను. ప్రధానార్చకులు పరిసయ్యులు యేసు ఉపమానములు విని ఇవన్నీ తమ గూర్చియే అని గ్రహించి వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ప్రవక్త అని భావించిన జనసమూహములకు భయపడిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. ఆమేన్. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈరోజుటి ఈ సందేశాన్ని మనం నిశ్చితంగా పరిశీలించినట్లయితే ఈ ఉపమానంలో మొత్తం బైబిల్ గ్రంథమే క్రోడీకరించబడినట్లు మనకు అర్థమవుతుంది. ఇది కాకుండా క్రీస్తు ప్రభు ఈరోజు ఈ సందేశంలో ముఖ్యమైనటువంటి 2 అంశాలను తెలియజేస్తున్నారు. అవి ఏమిటంటే, మనకు ఆశ్చర్యం గొలిపే సందేశము, రెండవది సంతోషం గొలిపే సందేశం. ఇందులో ఆశ్చర్యం గొలిపే సందేశం ఏమిటంటే, మొత్తం పవిత్ర బైబిల్ గ్రంథం సారాంశం అంతా క్రీస్తు ప్రభు క్లుప్తీకరించి క్రోడీకరించి తెలుగులో ఒక సామెత సంధాన కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు ఈ భూస్వామి కౌలుదారులు అను ఉపమానమును తెలిపారు మనకి. రెండవది సంతోషకరమైన విషయం. ఎందుకంటే యోధులు క్రీస్తు ప్రభువును తిరస్కరించడం వలన ఆ మహోన్నత రక్షణ భాగ్యం యోధయేతరులకు అనగా మనకు లభించడం. ఇప్పుడు గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ సందేశంలోని ప్రతి పదాన్ని అర్థంతో కూడినటువంటి విషయాన్ని తెలుసుకుంటూ క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఉపమానం యొక్క సారాంశాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా 33వ వచనంలో యజమానుడు అనగా తండ్రి అనే దేవుడు అని అర్థం. ద్రాక్ష తోట అనగా కానాను దేశము. ఈ కానాను దేశం గురించి లేక ద్రాక్ష తోట గురించి మనము ఆధారముగా ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనంలోను, మరియు 15వ అధ్యాయము 7వ వచనంలోను, మరియు 16వ వచనంలోను మనం చదువుతాం. ఇక ఈ కౌలుదారులు ఎవరు అని అంటే అబ్రహాం సంతానమైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలు. వాస్తవానికి ఈ యొక్క కానాను దేశము ప్రథమంగా అమోరీయులకు ఆదేయులు అను వారికి సంబంధించినది. వీటిలో కానాను కూడా ఒక భూభాగము. ఈ విషయాన్ని మనం ఆదికాండము 15వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం మనం చదువుతాం. ఇదే కానాను దేశాన్ని తండ్రి అయిన యెహోవా అబ్రహాముకు దారాదత్తం చేస్తానని నిర్గమకాండము 3వ అధ్యాయము 8వ వచనంలో ఇలా అంటున్నారు, పాలు తేనెలు ప్రవహించు దేశమును మీకు ఇస్తాను అని అన్నారు. అదేవిధంగా నిర్గమకాండము 3వ అధ్యాయము 17వ వచనంలోను, లేవికాండము 20వ అధ్యాయము 24వ వచనంలోను, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 27వ వచనంలోను, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 9వ వచనంలోను, మరియు 26వ అధ్యాయము 15వ వచనంలోను ఈ కానాను దేశం గురించి తండ్రి అయిన యెహోవా దేవుడు అబ్రహాంకు ఇస్తానన్న సందేశం ఉంటుంది. ఇక సందేశంలో ద్రాక్ష పండ్లు కోతకు వచ్చుట అన్న మాటకు అర్థం ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు పూర్తిగా కానాను దేశంలో అన్ని సౌకర్యాలతో స్థిరపడిన తర్వాత సందేశంలో గోపురము అనగా రాజకోట మరియు యెరూషలేము దేవాలయము, ఈ 2 దావీదు మహారాజు కాలంలోను
మరియు సొలొమోను చక్రవర్తి కాలంలోనూ కట్టుబడ్డాయి. ఇశ్రాయేల్ ప్రజలు కూడా స్థిరపడిపోయారు, మరీ ముఖ్యంగా ఆర్థికంగా. ఇక ఇప్పుడు ద్రాక్ష పండ్లు అనగా ఆధ్యాత్మిక ఫలాలు అని అర్థం. ఈ ద్రాక్ష పండ్లు కోతకు వచ్చుట అనగా ఆధ్యాత్మిక పంట సమయము ఆసన్నమవుట అనే అర్థం. ఇక కౌలుదారులు అనగా ఇశ్రాయేల్ ప్రజల యొక్క మధ్యవర్తులు లేక పరిచయులు మరియు ధర్మశాస్త్ర బోధకులు. దేవుని సేవకులు అనగా ప్రవక్తలు మరియు కాలానుగుణముగా తండ్రైన యెహోవాదేవుడు ఇశ్రాయేల్ ప్రజలు దారి తప్పి విగ్రహారాధనలో మునిగిపోయినప్పుడు హెచ్చరించుటకు పంపినటువంటి నీతిమంతులు. ఇక ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అనగా ఈనాటి దైవ సందేశం ప్రకారం కౌలుదారులు చేసిన పనులు పరిశీలించినట్లయితే 35వ వచనంలో ఇలా ఉన్నది. కానీ వారు యజమాని సేవకులను పట్టుకొని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరిని రాళ్ల దెబ్బలకు గురిచేసిరి అను ఈ వచనము ప్రకారము వీటి యొక్క అర్థం చూసినట్లయితే అవన్నీ యూదులు దేవుని ప్రవక్తల ఎడల ప్రవర్తించినటువంటి హింసాయుత ప్రవర్తన. ఒకరిని కొట్టుట అనగా ప్రవక్తలను భౌతికంగా హింసించుట అనే అర్థం. వీరిలో ఉదాహరణకి ఇర్మియా ప్రవక్తను కొట్టారు, ఒకరిని చంపిరి అని ఉంది. ఆ చంపబడినటువంటి ఆ ఒక వ్యక్తి ఎవరు అంటే జకరియా ప్రవక్త. రాళ్ళ దెబ్బకు గురిచేసిరి అనగా ఇశ్రాయేల్ ప్రజలు ప్రవక్తలను శిక్షించు సహజ విధానం ఈ రాళ్లతో కొట్టి చంపు అనే విధానం. ఈ విషయాలు మనం ఉదాహరణగా 2వ రాజుల దినచర్య గ్రంథము 24వ అధ్యాయము 20వ వచనం నుంచి 22వ వచనంలో రాయబడి ఉన్నది. ఇప్పటివరకు మనం విన్నటువంటి సందేశాన్ని చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు యావే దేవుని ఆధిపత్యాన్ని తిరస్కరించినట్లు మనకి తేటతెల్లమవుతుంది. అందువలన చివరి ప్రయత్నంగా తండ్రైన యెహోవాదేవుడు తన కుమారుని స్వీకరిస్తారు అను ఉద్దేశంతో తన కుమారుని పంపారు. పంపబడినటువంటి వ్యక్తే యేసుక్రీస్తు ప్రభువు. కానీ ఏదో సామెత చెప్పినట్లుగా తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్లు దుశ్చర్యలకు దుర్మార్గ పనులకు ఆరితేరిన ఇశ్రాయేల్ ప్రజలకు చివరకు దేవుని కుమారుడు లేక తోట యజమాని ఏకైక కుమారుడని తెలిసి కూడా అత్యాశకు పోయి పూర్తిగా ఆ దేశాన్ని తమ సొంతం చేసుకుందామన్న దురాశతో క్రీస్తు దేవుని కూడా హత్య చేసి వారి చెంతకు వచ్చిన రక్షణను కాదనుకున్నారు. ఈ విషయాన్ని మనం చదువుకున్నటువంటి సందేశంలో 45-46 వచనంలో విన్నాం. అక్కడ ఇలా ఉన్నది. ప్రధాన అర్చకులు పరిసయ్యులు యేసు ఉపమానములను విని ఇవన్నీ తమ గురించే అని గ్రహించిరి. వారు ఆయనను బందీగా పట్టుటకు ప్రయత్నించిరి. గౌరవనీయ సహోదరి సహోదరులారా, ఇది ఇశ్రాయేల్ ప్రజల యొక్క తీరు. వలన తండ్రి అయిన యెహోవాదేవుడు తన యొక్క కుమారుడి ద్వారా ఇవ్వదలసినటువంటి రక్షణను తిరస్కరించి ఆ భాగ్యాన్ని కోల్పోయారు. మరి ఇంతకీ తండ్రి అయిన యెహోవాదేవుడు తన కుమారుడి ద్వారా ఇవ్వదలసినటువంటి రక్షణ ఎవరు పొందారు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే సమాధానం 41వ వచనంలో ఉన్నది. ఈ విధంగా ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలమున తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తకు ఇచ్చును వ్రాయబడి ఉన్నది. అయితే మరి ఇంతకీ తండ్రి అయిన యెహోవాదేవుడు ఇవ్వదలసినటువంటి ఆ కొత్త గుత్తాదారులు ఎవరు అని మనం ప్రశ్నించుకున్నట్లయితే వారు ఎవరో కాదు, గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, యోధయేతరులు అనగా అన్యులు అనగా మనమే. రక్షణను పొందినవారు ఒక యూదులు తప్ప ప్రపంచంలో వ్యాపించి ఉన్న ప్రతి మానవులకు దేవుడు ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని ప్రసాదించారు. ఇక ఇప్పుడు అదే 41వ వచనంలో ఎలా ఉన్నది కదా, ఆ దుష్టులను మట్టుపెట్టి అని ఉంది కదా, అనగా శిక్షించుడు అని అర్థం. అయితే ఈ విషయంలో మనం ఒకటి గమనించాలి. తండ్రి అయిన యెహోవాదేవుడు ఎవరిని శిక్షించారు అన్నదానికి అర్థంగా క్రీస్తు ప్రభువు మరణించిన కాలం నుంచి ఇప్పటి వరకు యోదయ దేశం యొక్క చరిత్రను మనం చూసినట్లయితే ఆ ఇజ్రాయెల్ దేశం ఎప్పుడూ ఏదో ఒక దేశంతో యుద్ధం చేస్తూనే ఉంటుంది. అంతవరకు ఎందుకు, ఈ మధ్య కాలాన్ని పరిశీలించండి. ఇజ్రాయెల్ దేశానికి మరియు అరబ్ దేశాలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాలను గమనించండి. అదే సందర్భంలో దైవ కుమారుడు ఇచ్చినటువంటి రక్షణ పొందిన అన్ని దేశాల ప్రజలను గమనించండి. అన్ని దేశాల ప్రజలు ఎంత సుభిక్షంగాను ప్రశాంతంగాను వర్ధిల్లుతున్నాయో గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. ఇప్పుడు మనం 42వ వచనం చదువుకొని దాని అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. 42వ వచనంలో ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి ఆయను, ఇది ప్రభు ఏర్పాటు, ఇది ఎంత ఆశ్చర్యకరము అని క్రీస్తు దేవుడు అన్నారు. ఈ వచనం యొక్క అర్థం ఏమిటంటే క్రీస్తు ప్రభు సందేశంలో ఎంతో స్పష్టంగా వారికి కనువిప్పు కలుగునట్లుగా ఉపమానం చెప్పినా ఆ ఉపమానాన్ని విన్నారు కానీ
తప్పుగా అర్థం చేసుకున్నారు, అనగా విమర్శనాత్మకంగా దాన్ని అర్థం చేసుకున్నారు. ఏదో సామెత చెప్పినట్లుగా, తప్పు చేయ వ్యక్తితో నీవు తప్పు చేస్తున్నావురా బాబు అంటే ఆ వ్యక్తి ఆ తప్పును సరిదిద్దుకోవటానికి బదులుగా ఆ చెప్పిన వ్యక్తిపై పగబట్టిన సంధాన యూదులు, శాస్త్రులు, పరిచయులు ప్రభువుపై పగబట్టి చంపేయాలని నిర్ణయించుకుంటాం, మనం వింటాం. ఈ 42వ వచనంలో, గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఇది లోకం తేరు, ప్రత్యేకంగా ఇజ్రాయెల్ ప్రజలు కోల్పోయినటువంటి రక్షణాయుతమైనటువంటి చరిత్ర. మొదట్లో చెప్పుకున్నట్టుగా మొత్తం పవిత్ర బైబిల్ గ్రంథం యొక్క సారాంశం ఇజ్రాయెల్ ప్రజలు చేసిన పనిని ఒక ఉదాహరణగా కూడా మనం పోల్చుకోవచ్చు. అదేమిటంటే, యాకోబు కుమారులైనటువంటి 12 మంది, వారిలో చిన్నవాడైనటువంటి యోసేపును యాకోబు ఇష్టపడుతున్నాడని ఈర్ష్యతో మొదట అతన్ని చంపాలని తలంచి, తరువాత పాప భయంతో నీరు లేని బావిలో పడవేసి, చివరకు వారిలో ఒకడైనటువంటి యోధా యొక్క సలహాతో వారు 20 నాణెములకు అరబ్బలకు అమ్మివేశారు యోసేపును. ఆ విధంగా అమ్మి యోసేపుకు దేవుడిచ్చినటువంటి దీవెనలన్నింటినీ వారు కోల్పోయారు. యోసేపుకు దేవుడు అనుగ్రహించినటువంటి దీవెనలన్నీ అన్ని దేశమైనటువంటి ఐగుప్తు దేశం ప్రజలు పొందారు. అనగా ఐగుప్తు దేశీయులు యావే దేవుడు యోసేపుకి ఇచ్చినటువంటి దీవెనలను పొందారు. ఈ విషయాన్ని మనం ఆదికాండము 37వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం చదువుతాం. అదేవిధముగా వారికై జన్మించిన దేవుని కుమారుని చంపివేసి ఉత్తాన దేవుని యొక్క దేవుళ్ళన్నీ ఇజ్రాయెల్ ప్రజలు కోల్పోయారు. అన్నిటికన్నా ప్రధానంగా రక్షణ భాగ్యాన్ని కోల్పోయారు. ఇది గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ప్రభు చెప్పినట్లుగా భూస్వామి కౌలుదారుల ఉపమాన సారాంశం. ఇదే అర్థాన్ని స్ఫురించే మరొక ఉపమానాన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. లోకగారి సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి. ఆ ఉపమానం ఏంటంటే, తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానము లోకగారి సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32వ వచనంలోకి ఉన్నది. తప్పిపోయిన కుమారులు, ఇద్దరు కుమారుల గురించి మరలా క్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు. వారిలో పెద్దవాడిని క్రీస్తు ప్రభుగాను, చిన్నవాడిని ఇజ్రాయెల్ ప్రజలుగాను పోలుస్తూ క్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులకు ఉపమానాన్ని తెలియజేశారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు కోల్పోయినటువంటి రక్షణను మనకు అనుగ్రహించినందుకు తండ్రి అయిన యెహోవా దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుందాం. కాకుండా సహోదర భావంతో వారి యొక్క రక్షణ కూడా కాంక్షిస్తూ తండ్రి అయిన యెహోవా దేవునికి ప్రార్థన విన్నపాన్ని విన్నవించుకుందాం. అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఇప్పటికీ కూడా క్రీస్తు ప్రభువును ఒక ప్రవక్తగానే విశ్వసిస్తున్నారు, కానీ దేవుని కుమారుడుగా, రక్షకుడుగా ఆయనను అంగీకరించడం లేదు. ప్రార్థన. తండ్రి యెహోవా, మీ కుమారుడు మా నాథుడు అనుగ్రహించినటువంటి రక్షణను సమస్త మానవాళి పొంది యేసయ్య ఇచ్చిన రక్షణ ఫలములను అందరూ అనుభవించినట్లుగా మాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదములు తండ్రి. కానీ మరి ముఖ్యంగా మీ స్వజనముగా పేరెన్నిక పొందినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు ఈ రక్షణను పొందలేకపోతున్నారను బాధగా ఉన్నది ప్రభువా. వారు ఇప్పుడైనా మనస్తాపం పొంది వారు ప్రస్తుతం ఉన్న కష్టాల నుండి విముక్తి పొందుటకు మీ శరణు కోరి పాపమన్నింపు పొంది రక్షణ పొందు భాగ్యమును ప్రసాదించమని మేము బ్రతిమాలి మా నాథును మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని యొక్క దివ్యనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. రేణు దేవుడు సర్వ మానవాళిని దీవించి వారి కృపతో నింపుదురుగాక. ఆమెన్.